1,50,000 మందిని. మీరు దీన్ని వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని ఏదో చించాము పొడిచామని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కనీసం సచివాలయం ఎంప్లాయీస్ 44 మందికి కూడా ఇవ్వలేరా? అంటే మీరు ఏదేదో లెక్కలు చెప్పుకుంటా అసలు ఎట్లా ఇస్తారు, ఏమి ఇస్తారంటే ఇస్తారు. ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ తోనే ఇస్తారు 44 మంది. ఒకవేళ 2 రోజులు తీసుకుందాం 20 మంది. మీరు మాట్లాడద్దండి దయచేసి. మీరు అడిగి కాదు, మా దగ్గర డేటా ఉంటుంది, డేటాతో మాట్లాడతాం. వైఎస్ఆర్సీపీ మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడండి. మీరు ఫేక్ గా మాట్లాడతారు. నేను మాట్లాడు, నేను మీ దగ్గర మీరు పనికిరాని ఒక్క నిమిషం వినండమ్మా. మీకు ఎంతమంది సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో తెలియదు, మీకు అసలు సబ్జెక్ట్ తెలియదు, పాడు ఎందుకురా అంటే ఒక్క నిమిషం ఉండమ్మా. సార్ కొద్దిసేపు ఇంటరప్ట్ అవుతుంది చెప్పండి సార్. అనవసరంగా పనికిరాని డిబేట్ డిబేట్ కి రాలేదు. మీ పనికిరాని మహేష్ గారిని మాట్లాడియండి. సుజాత గారు ఆయన మాట్లాడియండి. సుజాత గారు ఆయన మాట్లాడియండి ముందర. లెట్ హిమ్ స్పీక్ అవుట్. సార్ మేడం గారు మాట్లాడినంత వరకు కామ్ గా కూర్చోన్నాం. ఏదేదో పవన్ కళ్యాణ్ గారు అవుట్ సోర్సింగ్ అన్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఎవరు నియమించుకుంటారు, ఎవరు చేస్తారు, తిరిగి వాళ్ళకి డబ్బులు రానప్పుడు ఎవరితో మాట్లాడతారు, చిన్న చిన్న విషయాలు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదని చెప్పించారు. నేను చెప్పడం వెరీ సింపుల్. మీరు ఇంత ముందు వాలంటరీ వ్యవస్థ లేకుంటే ఎలా ఇస్తారని చెప్పారు కాబట్టి నా దగ్గర ఒక లెక్క చెప్తా. ఉన్నది 65,18,000 మంది పెన్షనర్స్, ఉన్నది సచివాలయం ఎంప్లాయీస్ 1,50,000 మంది. డివైడెడ్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ 43 నుంచి 44 కిందకు వస్తుంది. అంటే ఒక రోజు కాకపోతే 2 రోజుల్లో 20 మందికి ఇచ్చినా కానీ పెన్షనర్స్ అనేది ఇది క్లియర్ అయిపోతుంది. దీని ఏదో మీరు పెద్ద పొడిచినట్టు వాలంటరీ వ్యవస్థ చించినట్టు వాళ్ళకి ఇచ్చినట్టు మీరు మాట్లాడకండి చెప్తుందా. మీరు మాట్లాడకండి, మీరు వినాలి నేర్చుకోండి. మీరు వినడం నేర్చుకోలేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాల దగ్గర నిలుచుకుంటున్నారు. సుజాత గారు ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడినివ్వండి. ఆయన మాట్లాడినివ్వండి. మేడం ప్లీజ్ మేడం, నేను కొంత వర్కౌట్ చేసుకొచ్చాను మేడం. డేటా అదంతా చెప్పలేండి మేడం. మీరు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఒక చోట ఆగిపోతే ఎలా మేడం? సార్ ఇప్పుడు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పారు చూసారా, మీరు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ పంచాయతీ రాజ్ తో మొదలు పెట్టారు. దాదాపు 5,500 కోట్లు డైవర్షన్. దాంట్లో పంచాయతీ రాజ్ సంబంధించిన నిధులే 3,198 కోట్లు. జిల్లా పరిషత్ మండల పరిషత్ సంబంధించి 2,350 కోట్ల రూపాయలు ఫండ్ డైవర్ట్ చేశారు. దీని మీద ఆల్రెడీ సర్పంచులు తీసుకెళ్లారు. ఈ రోజు అఫీషియల్ గా ఈ రోజు పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు కూడా రిపోర్ట్ నివేదిక పెట్టారు. వీళ్ళు ఎక్కడ తాగలేదు. సర్పంచ్ ఒక ఓట్ ఆన్ బడ్జెట్ అనే ఒక కామన్ సెన్స్. అంటే ఓట్ ఆన్ బడ్జెట్ అనే దాని మీద ఏంటంటే మనం ఒక బడ్జెట్ ని ఎవ్రీ టైం మనం బడ్జెట్ లోనే కాకుండా ఎర్లీగా కొంత అమౌంట్ ని మనం శాంక్షన్ చేసి పెట్టుకుంటాం. అంటే జనరల్ మెయింటెనెన్స్ కో లేకపోతే స్పెషల్ మెయింటెనెన్స్ కో ఏదైనా మరమ్మతులకు సడన్ గా వర్షాలు వచ్చినప్పుడు ఏదైనా మరమ్మతులకు అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు. అలాంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 4,153 కిలోమీటర్ల గుంతలతో కూడిపోయాయి. దాదాపు భారీ గుంతలు 2,839 కిలోమీటర్లు ఉంది. దీనంతా కవర్ చేయాలంటే, దీనంతా అంతో ఎంత రెక్టిఫై చేయాలంటే దాదాపు 2,283 కోట్ల రూపాయలు డబ్బులుగా. కనీసం మీరు ఒక్క రూపాయలు కూడా ఆ ఓట్ ఆన్ బడ్జెట్ కింద ఇలాంటి మెయింటెనెన్స్ కానీ జనరల్ మెయింటెనెన్స్ కానీ వీళ్ళు పెట్టిన దాకండి. సో ఇది వీళ్ళు తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సర్వేల పేరుతో, అంటే వీళ్ళు జనరల్ గా ఏ గవర్నమెంట్ అన్నా కానీ ప్రభుత్వ పథకాల మీద సర్వేలు చేస్తారు. ఆ సర్వేలు చేసేటప్పుడు ఏంటంటే ఒక 3 months once 6 months once సర్వేలు చేస్తారు. మన కామెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏంటంటే సర్వే అన్న పేరుతో వీళ్ళు దాదాపు ప్రతి నెల సర్వే చేపడుతూ దానికి 2 కోట్ల నుంచి 3.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి దాదాపు సర్ప్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ అనే ఒక సర్ప్ ఒక సంస్థలో పంపించిన కేటాయించిన దానికి కూడా, అంటే డ్వాక్రా మహిళల ద్వారా 2,100 కోట్లు, శ్రీనిధి ద్వారా 1000 కోట్ల రూపాయలు కూడా, ప్రజా అభిప్రాయ సేకరణ కోసం 10 కోట్లు వై క్రియేటివ్స్ మీడియా LLP అనే ఒక సంస్థకి వీళ్ళు కట్టబెట్టారు.
అంటే వీళ్ళు కేవలం వీళ్ళ సంస్థలు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఎందుకంటే నాకే ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు మహేష్ గారి గురించి. ఆయన మాట్లాడిన తర్వాత నేనే ఆయన అడగాల్సిన కొన్ని ఉన్నాయి. వై క్రియేటివ్స్ అనే సంస్థలకి వీళ్ళు ఫండ్స్ డైవర్ట్ చేయడం కోసం 3 నెలలకి 6 నెలలకు చేయాల్సిన సర్వేలు కూడా కావాలనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ లీడర్ కొడుకుకి సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో దాదాపు నెలకి 2 నుంచి 3 కోట్ల రూపాయలు సర్వేల పేరుతో వీళ్ళు డబ్బులు డైవర్ట్ చేయడం. ఇలాగా శ్రీనిధి నుంచి, డ్వాక్రా మహిళల నుంచి ఏదైతే ఫండ్ ఇచ్చారో సెర్ప్ అనే దాని మీద కూడా వీళ్ళు ఫండ్స్ చేయడం. వీళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు ఏది అందాలో ఏది అందకుండా వీళ్ళ సొంత పనుల కోసం, ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు క్విట్ ప్రో. ఈ క్విట్ ప్రో అనే పదం ఆంధ్ర రాష్ట్రంలో ఫేమస్ అయింది జగన్మోహన్ రెడ్డి. అంత ముందు క్విట్ ప్రో అనే పదానికి ఇండియాలో చాలా మందికి మీనింగ్ తెలియదు. ఏపీలో క్విట్ ప్రో అంటే అంతవరకు తెలియదు. 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత నుంచే క్విట్ ప్రో అనే ఒక పదం చాలా ఆదరణ ఆంధ్ర రాష్ట్రంలో పొందింది. ఆ తర్వాతే మాలాంటి కూడా గూగుల్ కొట్టి చూసాం క్విట్ ప్రో అంటే ఏంటనేసి. మీరు క్విట్ ప్రో అని ఏపీ అని కొట్టగానే పక్కన మీకు వచ్చే ఒక పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు ఈజీగా మనకు వచ్చి పడిపోతుంది. సో క్విట్ ప్రో లాంటి దానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ అధినేత. ఈ రోజు ఏదో టీవీ డిబేట్ లో వచ్చి కూర్చునేసి 15 రోజులైంది చార్జ్ షీట్, 15 రోజులైంది గవర్నమెంట్ లోకి వచ్చి. మహేష్ గారు, నాకు ఒక 2 ప్రశ్నలు ఉన్నాయి, మీరు అనుమతిస్తే అడుగుతా. ప్లీజ్. ఇప్పుడు హుబీలో అని ఒక ఏజెన్సీ ఉండేదండి 2014 నుంచి 19 మధ్య. నేను పేరు చెప్పను కానీ ఆ సమయంలో ఆర్టీజీఎస్లో చాలా కీలకంగా బాధ్యతలు నిర్వహించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, కేరళ ఆరిజిన్ ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వారి బంధువులకి అప్పచెప్పి ఆ ఏజెన్సీ ద్వారా సర్వేలు చేయించారు. ఇప్పుడు వీళ్ళు 2 కోట్లు ఇచ్చారన్నారు. దానికి ఇచ్చింది దగ్గర ఆ ఏజెన్సీకి 400 crores ఇచ్చారండి. అది అఫీషియల్. ఇది నేనేమి కొత్తగా జేమ్స్ బాండ్ లాగా ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కున్నదేం కాదు. మీరు పాత గవర్నమెంట్ లెక్కలు తీస్తే దాంట్లో కనిపిస్తుంది. 400 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎవరి డబ్బులు అవి? మీరు సింపుల్గా అనొచ్చు, మేము ఆ రోజు ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతు ఇచ్చాం, మేము అసలు ప్రభుత్వంలో లేం కాబట్టి గడిచిపోయినవి గతానివి ఈరోజు మేము మాట్లాడదలుచుకోలేదని పక్కన మీరు సమాధానం చెప్తారు. నేనేది ఇప్పుడు వీళ్ళు చేశారు, వీళ్ళు చేసింది రైటు. ఆ రోజు మీరు అప్పుడు కూడా ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కిందే భావించాలి. ఎందుకంటే మీరు వెలుపల నుంచి ఇచ్చారు. బీజేపీ వాళ్ళు కూడా 2-3 ఏళ్ళు ఉన్నారు కదా ఆ ప్రభుత్వంలో. ఈ డబ్బులు ఎక్కడివి? ఈ హుబిలో ఏజెన్సీ ఎవరిది? సురేంద్ర నాయుడు గారికి కూడా అవగాహన ఉండాలి దీని మీద. ఏజెన్సీ ఎవరిది? ఆ ఏజెన్సీకి ఆర్టీజీఎస్కి ఉన్న సంబంధం ఏంటి? వీటి మీద కూడా మాట్లాడదాం మనం. ఏమంటారు మహేష్ గారు? ఒక నిమిషం అండి.